లాస్ట్ వీక్ కాక అంతకుముందు వారం దేవుడు మనయందు ఆనందించే ఒక 5 విషయాలు మాట్లాడుకున్నాం. ప్రభువు మనయందు ఆనందించుట అనే అంశాన్ని ఒక 5 సంగతులు మాట్లాడుకున్నాం. తర్వాత గడిచిన వారం ఏం మాట్లాడుకున్నామంటే అదే దేవుడు ఆనందించేవాడు ఎక్కడ ఆనందిస్తాడు మనయందు 5 విషయాలు కాక 6వ విషయం మాట్లాడుకున్నాం. అయితే 6వ విషయాన్ని మాత్రమే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఏంటది? మన అభివృద్ధిలో దేవుడు ఆనందించేవాడు. అందాం ఒకసారి మాట కొంచెం గట్టిగా. మన అభివృద్ధిలో దేవుడు ఆనందించే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మన అభివృద్ధిని చూసి అంటే మనం అభివృద్ధి చెందుతూ ఉండడాన్ని దేవుడు బహుగా ఆనందిస్తాడు. అయితే ఆ అభివృద్ధి ఎక్కడెక్కడ అని మాట్లాడుకున్నాం. ఎస్, మీకు ఒకవేళ మళ్ళీ ఆ మెసేజ్ని మీకు రిటర్న్గా టెక్స్చువల్గా కావాలంటే మళ్ళీ ఈ వారం మీ పత్రికలో ప్రింట్ చేయబడింది. అభివృద్ధి అందు ఆనందించే దేవుడు అని చెప్పేసి అందులో తిమోతి పత్రికకు రాసినటువంటి సంగతుల్ని, ఆ తర్వాత ఇంకొక కొలసి సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, మరియు అంతేనా ఇంకొకటి గాయు అనే వ్యక్తికి. ఓకే, సో తెస్సలోనిక పత్రిక, కొలసి పత్రిక, మళ్ళీ లాస్ట్ వీక్ చూసినవి మాత్రమే. ఫిలిప్పు సారీ అదే ఆయన ఎవరైనా గాయి కాదు, గాయు. ఓకే, గాయి కాదు, గాయు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరు? ఇంకొక ఆయనకు ఇంకో వ్యక్తి ఎవరు? తిమోతికి రాసిన పత్రిక, తర్వాత గాయ గురించిన కామెంట్, యోహాన్ మాట్లాడుతున్న మాట, తర్వాత ఇది 2 సంఘాలకు రాయబడినటువంటి మాట. ఈ 4 మొత్తం 6 విషయాలు చూసాం మనం లాస్ట్ వీక్. సో ప్రభువు మనయందు ఆనందించే అంశాల్లో అందులో ఒకటి దేవుడు మన అభివృద్ధిలో ఆనందించే దేవుడు. నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే ఆనందించే దేవుడు. ఈరోజు నేను దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా, ఇంకొంచెం వివరంగా దేవుని సంతోషపెట్టే విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం. అల్టిమేట్లీ వాట్ ప్లీజెస్ గాడ్, మన అంశము, మన ఆలోచన, మన దృష్టి మనల్ని సంతోషపెట్టే విషయాలు గాక దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఆ మెసేజ్ని మరొకసారి మీరు. ఆ తర్వాత జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా 3:17. దేవుడు మనయందు ఆనందించే విషయాలు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనయందు ఆనందించును అనే విషయాన్ని ఇంకా కొంచెం వివరంగా, ఇంకొంచెం డీటెయిల్డ్గా, ఇంకొంచెం విషయాన్ని ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఆ వచనాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అక్కడ నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అన్నాడు. ఒకసారి మాట, మధ్యన ఉన్నాడు. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రవక్త ఎవరైనా రాస్తున్నారు అంటే ఆ స్టేట్మెంట్స్ అన్నిటికీ రెఫరెన్స్ ఉంటుంది. ఆ మాటకి రెఫరెన్స్ ఉంటుంది. దేవుడు వారి మధ్య, మీ మధ్య ఉన్నాడు అనే వచనం ఎక్కడుందో అండ్ దాని యొక్క రెఫరెన్స్ వేరే చోట ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ రాస్తుంది, ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ఇక్కడ
మనకు రాయబడినటువంటి విషయాలు. యాక్చువల్గా అయితే దేవుణ్ణి సంతోషపెట్టే ముఖ్యమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో మన యందు బహుగా ఆనందించే అంశం. యాక్చువల్గా అయితే ఈ వచనం మొత్తము 1 2 3 4 5 6 6 డిఫరెంట్ సెక్షన్స్ ఇందులో ఉన్నాయి. సో ఇందులో ఆ 6టిని ఈరోజు జ్ఞాపకం చేయట్లేదు, కానీ అందులో చివరి మాట ఒక్కసారి చూడండి. ఒకసారి, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి, దేవునికి మన యందు ఉన్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. సంతోషము చేత హర్షించును అని ఉంది. యాక్చువల్గా ఒకటి, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఓకే, దేవుడు వారి మధ్య, మన మధ్య, లేకపోతే మీ మధ్య ఉన్నాడు. రెండవది శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు. మూడవది ఏం రాస్తుంది? ఆయన రక్షిస్తాడు, రక్షించేంత శక్తిమంతుడు. ఆ తర్వాత నెక్స్ట్ మాట ఏం రాస్తుందంటే, హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ గ్లాడ్నెస్. ఆనందంతో సంతోషించేవాడు, సంతోషించే దేవుడు అని రాస్తుంది. యాక్చువల్గా తెలుగుకి ఇంగ్లీష్కి చాలా డిఫరెన్స్ ఉంది, ఈవెన్ హీబ్రూ కూడా డిఫరెన్స్ ఉంది. ఒకసారి ఇంగ్లీష్ చూడండి, ఒకసారి మీ స్క్రీన్ మీద. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ఇన్ ద మిడస్ట్ ఆఫ్ యూ, a mighty one, a savior who saves. He will rejoice over you with joy. He will rest in silent satisfaction. And in his love, he will be silent and make no mention of past sins or even recall them. He will exalt ఓవర్ యూ విత్ సింగింగ్. ఆయన పాట పాడుతూ ఆనందిస్తాడు అని చూస్తాం. ఓకే, హీబ్రూలో ఏం రాస్తుందంటే, యగిల్ అలేఖా బే రినా. ఆ రిన్నా అనే మాటకి సింగింగ్, లౌడ్ షౌట్ లేకపోతే గట్టిగా బిగ్గరగా ఆ పాట పాడుతూ ఆనందించేంత ఆనందమట. ఈ వచనము యాక్చువల్గా చెప్పాలంటే, నేను ఈ సిరీస్ని లేకపోతే ఈ మాటల్ని ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేసింది కాదు. ఓకే, సంఘంతో ఇవన్నీ మాట్లాడాలని ప్రిపేర్ అయింది కాదు. నా పర్సనల్ స్టడీ, నా వ్యక్తిగత ధ్యానము, నేను దేవుని యందు ఆనందించడం కాదు, కానీ దేవుడు నా యందు ఆనందించాలి అనే అంశం దగ్గర ఇదంతా ప్రారంభమైంది. ఇది ఒకసారి కూర్చొని చదువుకుంటే అయ్యే విషయం కాదు. ఇట్స్ అ కంటిన్యూస్ జర్నీ. కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవి మనం నేర్చుకుంటాం. సరే, నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు కోసం, ఇప్పుడున్న ఈ సందర్భం కోసం మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మీకు అక్కరగా ఉన్నాయి. మనం సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? మనకు సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? మన అవసరాలు కొన్ని ఉన్నాయి, అవి తీరలేదు. అవి తీరాక సంతోషపడతాం. సార్ ఏమన్నా అవునా కదా? మనకు అక్కర్లు కొన్ని ఉన్నాయి, మా అక్కర్లు తీరాక మనం ఏమవుతాం? సంతోషపడతాం. అయితే వాక్యం చెప్తా ఉంది, యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్తూ, మీకు అక్కరగా ఉన్న వాటిని మీరు మీ పరలోకపు తండ్రిని, ఏ తండ్రి అయితే నిబంధన దేవుడు అనండి ఒకసారి, నిబంధన దేవుడు, నిబంధన తండ్రి. తర్వాత ఆయన మన యందు తనకున్న ప్రేమను బట్టి బహుగా ఆనందించే దేవుడు. ఆనందించడం మాత్రమే కాదు, మనల్ని చూసి రోజు పాట పాడుకునేంత ప్రేమ, పాట పాడుకునేంత సంతోషం, జాయ్, గ్లాడ్నెస్, ఆనందం ఇవన్నీ ఉన్నాయట మన పట్ల దేవునికి. అలాంటి తండ్రి, అలాంటి దేవుని దగ్గర మీకు అక్కరగా ఉన్నవి మీ ఆనందాన్ని కానీ దేవుని ఆనందాన్ని కానీ ఏవి కూడా ఆటంకపరచలేవు. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినాలి మాట. బహుగా ఆనందించే దేవుడు, మన యందు దేవునికి ఉన్న ప్రేమను బట్టి, మన యందు దేవునికి ఉన్న ప్రేమను బట్టి బహుగా ఆనందించే దేవుడు, పాట పాడే దేవుడు, ఉత్సాహంతో లేకపోతే మన వైపు చూసి, లేకపోతే మన యందలి ప్రేమ చేత మన యందు అనుకున్నటువంటి గ్లాడ్నెస్, సంతోషం, ఆనందం ఇవన్నిటినీ కలిగి ఉన్న దేవుడు, ఆయన ఆనందించకుండా ఉండడానికి, లేదా మనము ఆయన యందు ఆనందించకుండా ఉండడానికి మన అక్కరలో అడ్డం కాదు. ఆమెన్, 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 ఆమెన్.
ఆమేన్. మా అక్కర్లు, మా అవసరాలు దేవుని ఆనందానికి కానీ మా ఆనందం కానీ అడ్డం కాదు. అయితే విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ మీకు అక్కరగా ఉన్నవేవో మీరు మీ పరలోకపు తండ్రిని అడుగ మునిపే అవి ఆయనకు తెలుసు. బాగా ఆనందించే దేవుడు. తెలుసు అంటే జస్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు, మాకు అది అవసరం అని కూడా ఆయనకు తెలుసు. ఆ అక్కరగా ఉన్న వాటిని ఎరిగిన తండ్రికి ఏం చేయాలట? ఈలాగు ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఏం చేయాలట అనండి ఒకసారి మాట. ఈలాగు ప్రార్థన చేయండి అనండి ఒకసారి మాట. ఈ పద్ధతిలో ప్రార్థన చేయండి అని చెప్పాడు. దీని గురించి మనం ఇప్పుడు కాదు, చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు ఆలోచించాం. ఈరోజు మాత్రం ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్పేటప్పుడు మొత్తం 6 అంశాల ప్రార్థన. అది పరలోకమందున్న మా తండ్రి అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. ఆ పరలోకమందున్న మా తండ్రి అనేటప్పుడు మన యందు జెఫన్యా 3:17 ఏదైతే ఉందో దాన్ని బాగా చదివి జ్ఞాపకం చేసుకొని లేకపోతే కంఠస్థం చేసి పదే పదే పలకడానికి ప్రయత్నం చేద్దాం ఈ వారం అంతా కూడా. హల్లెలూయా. దేవుని యొక్క జెఫన్యా గ్రంథం 3:17 వ్రాయబడిన దేవుని ప్రేమ, దేవుని సంతోషం, దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని రక్షించగలిగిన శక్తిమంతుడైన, ఆనందించే, బహుగా ఆనందించే, ఆయన ఆనందానికి కారణం ఆయన శక్తి యొక్క ఉద్దేశం మనల్ని రక్షించుట. మన అక్కర్ల అవసరతలు తీర్చడం చాలా చిన్న విషయం ఆయనకి. ఆమెనండి గట్టిగా, కొంచెం గట్టిగా. అలాంటి అక్కరలు ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కర్ని ప్రేమించే దేవునికి ఎలా చెప్పాలి అంటానికి ఈ విధంగా ప్రార్థన చేయండి అని చెప్పాడు. పరలోకమందున్న మా తండ్రి 3 విషయాలు. ద ఫస్ట్ 3 గాడ్స్ కన్సర్న్. దేవుని అవసరాలు 3 విషయాలు, మన అవసరాలు లేదా మానవ అవసరాలు నెక్స్ట్ 3 విషయాలు. ఈ పద్ధతిలో ప్రార్థన చేయండి. అంటే దేవుడేమో మన మధ్య ఉన్నవాడు, దేవుడేమో మన మధ్య, ఇటు చూడండి, నన్ను చూడండి, అటేం చూస్తారు. దేవుడేమో మన మధ్య ఉన్నవాడు. రెండవది, దేవుడేమో మన అవసరాలు ఎరిగినవాడు, మన యందు ఆనందించేవాడు, మన యందు బహుగా ఆనందంతో పాట పాడుతూ మరీ ఆనందించే దేవుడు, సంతోషించే దేవుడు. అలాంటి దేవుడు ఇలా ప్రార్థన చేయండి, ఆ తండ్రికి మీరు ఎలా ప్రార్థన చేయండి అని మన గురువు లేకపోతే మన యొక్క బోధకుడు, మన యొక్క ఏ బోధకుని క్రింద అయితే మనం నేర్చుకోవడానికి బాప్తిజం తీసుకొని ఇదిగో ఇక నుండి మేము మీకు శిష్యులుగా ఉంటాం, మీరే మాకు గురువుగా బోధకుడిగా ఉండండి అని చెప్పి క్రీస్తు ప్రభుని ఎవరినైతే అంగీకరించామో ఆ బోధకుడు మనకు నేర్పించే ప్రార్థన ఏంటంటే మొదటి 3 అంశాలు దేవునికి సంబంధించిన అంశాలు ప్రార్థన చేయాలి. అవి కూడా ఏంటి? అవి చెప్పండి ఒకసారి. దేవుని కన్సర్న్, దేవుని గాడ్స్ కన్సర్న్ అండ్ అవర్ కన్సర్న్. ఓకే, దేవుని కన్సర్న్ ఏమేమి ఉన్నాయి అక్కడ? ఒకటి, గట్టిగా మాట్లాడండి. నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనండి గట్టిగా. నీ నామం పరిశుద్ధపరచబడుగాక మొదటిది. రెండోది ఇంకోటి, దేవా నీ నామాన్ని పరిశుద్ధపరచుకొని ప్రార్థన చేయట్లేదు, నీ నామాన్ని పరిశుద్ధపరచుకొని ప్రార్థన చేయట్లేదు, పరిశుద్ధపరచబడుగాక అని దేవుని ఉద్దేశంతో, దేవుని ఆలోచనలతో, దేవుని ఆనందంతో మనం ఏకీభవిస్తున్నాం. దేవుని ఆనందం అనండి ఒకసారి. మన యందు ఆనందించే దేవునికి కూడా అవసరాలు ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయి. మన యందు ఆనందించే దేవునికి కన్సర్న్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి కూడా కన్సర్న్స్ ఉన్నాయి. దేవుని చేత ప్రేమించబడుతూ రక్షించబడిన, ఆయన శక్తి చేత విడిపించబడినటువంటి మనకు కూడా కన్సర్న్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ప్రయారిటైజ్ చేసే పద్ధతి ఈ యొక్క ప్రేయర్. ఇది మొదటిది, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక. రెండవది, నీ రాజ్యం వచ్చునుగాక అనండి గట్టిగా. నీ రాజ్యము వచ్చునుగాక. మూడవది, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. ఇవి 3 జరిగించు అని అడగట్లేదు మనం, నువ్వు చెయ్యి అని అడగట్లేదు, అవి జరగాలి, జరుగునుగాక. అంటే నువ్వు ఏది అంటే ప్రేమించే దేవుడు, శక్తి కలిగిన దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, ఆనందంతో, బహు ఆనందంతో మన యందలి ప్రేమ చేత పాట పాడుతున్న దేవుడు, ఆయనకున్న కన్సర్న్స్తో నేను ఏకీభవిస్తున్నాను. ఆయన కన్సర్న్స్తో నేను ఏకీభవిస్తూ నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఆనందం లేక కాదు, ఆనందపడే అవకాశం లేక కాదు. ఇవి జరగడానికి ఒక ఏమంటామంటే అన్నీ మనం చేయలేం, అన్నీ మన కంట్రోల్లో ఉండవు, అదేనండి, అన్నీ మన కంట్రోల్లో ఉండవు. అలా అని చెప్పి ఆ కంట్రోల్లో లేనిది కూడా, అది కూడా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే మన కంట్రోల్లో ఉన్నదాన్ని మనం ఏమైనా ఆపరేట్ చేయగలం.
వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నదాన్ని మనం ఆపరేట్ చేయలేంగా. కానీ ఏం చేస్తాం, కోరుకుంటాం వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుండని కోరుకుంటాం. సేమ్ అదే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఈ మాటలు చెప్పిన తర్వాత నెక్స్ట్ అవర్ కన్సర్న్ 3 మాటలు ఏంటేంటి అవి? నెంబర్ 1, ఏ రోజు ఆహారం ఆ రోజే అడగండి. ఈ రోజు ఆహారం ఈ రోజే అడగాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. రెండోది, తర్వాత మేము క్షమించొచ్చాం మమ్మల్ని అనండి ఒకసారి మాట, మేము క్షమించొచ్చాం మమ్మల్ని క్షమించండి. మూడోది, దుష్టు నుండి లేకపోతే కీడు నుండి తప్పించము అనండి ఒకసారి, కీడు నుండి తప్పించము. ఇవి 3 అవర్ కన్సర్న్. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విషయాలు. సరే, ఈ సమయంలో అన్నీ మాట్లాడడానికి మనకు సమయం లేదు, కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు. ఆయన కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే సంతోషాన్ని సంపూర్ణం చేయాలి. సంతోషాన్ని అంటే మన యందలి ప్రేమ చేత మన ఎడల ఉన్నటువంటి ఇంకో మాట ఏంటంటే, ఈ జాయ్ ఏదైతుందో జెఫన్యా 3:17 ఏదైతుందో దాన్ని ఏమంటామంటే కవెనెంట్ జాయ్ అంటాం, నిబంధన సంతోషం అంటాం. అనండి ఒకసారి, తాను నిబంధన చేసుకున్న వారి ప్రజల మధ్యలో ఆయన ఉంటూ వారిని రక్షించగలిగినంత శక్తిమంతుడై ఉండి వారి యందు తనకున్నటువంటి ప్రేమ చేత ఆనందిస్తూ బహుగా ఆనందించి సంతోషించి హర్షించే దేవుడు, పాట పాడే దేవుడు అన్నమాట. అలాంటి దేవునికి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏం చేస్తాయంటే దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేస్తాయి. మన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని సంపూర్ణం చేస్తాయి. యేసు ప్రభు దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఈ సంపూర్ణ సంతోషము అనేది యాక్చువల్గా ఆయన టాపిక్ ఇది. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగానండి, ఏ సౌండే రావట్లేదు. సంపూర్ణ 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 తర్వాత ఏంటో రావట్లేదా? మళ్ళీ అదే సంపూర్ణ సంతోషం. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే అందులో ఈ యేసు ప్రభు యోహాను 15లో మాట్లాడుతూ మీ సంతోషం సంపూర్ణం కావాలి. మన సంతోషం సంపూర్ణం కావడం ఎంత అవసరమో దేవుని సంతోషం సంపూర్ణం కావడం కూడా అంతే అవసరం. దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేసే 3 కన్సర్న్స్ ఉన్నాయి, 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. దేవుని నామం పరిశుద్ధపరచబడితే దేవుని సంతోషం సంపూర్ణం అవుతుంది. 2, ఆయన రాజ్యం భూమి మీద రావాలి, ఆయన రాజ్యం రావాలి అన్నట్టు ఒకసారి. ఆయన రాజ్యం వస్తే ఆ సంతోషం సంపూర్ణం అవుతుంది. 3, ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడ్డప్పుడు అది ఏం చేస్తుంది? దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేస్తుంది. ఆ తర్వాత ఉన్న 3 విషయాలు మన సంతోషాన్ని సంపూర్ణం చేస్తాయి. వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు, కానీ ఒక దాని గురించి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. చెప్పండి నాకు ఒకసారి. 2వ దాని గురించి మాట్లాడుకుందాం. నీ రాజ్యం వచ్చునుగాక అనండి ఒకసారి. నీ రాజ్యం వచ్చునుగాక అనే మాటని కొద్దిసేపు మాట్లాడుకుందాం ఉన్న సమయాన్ని బట్టి. దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి నాకు బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాస్తుంది. బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాస్తుంది. ఆ వ్యక్తి అట యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడని రాస్తుంది. ఇక్కడ ఎవరు? ఒక వ్యక్తి. ఎవరైనా అలాంటిది ఉంటుందా బైబిల్? అట్లా ఉంటుందా? యెహోవా సింహాసనం మీద ఒక మనిషి కూర్చున్నాడు అని ఉందా? ఉందా? ఉంటుందా? ఎవరు మాట్లాడట్లేదు అమ్మా, ఉంటుందా? ఉంది. యెహోవా సింహాసనం మీద మనిషి కూర్చుంటాడా? ఎవరైనా? సొలొమోను కూర్చున్నాడు. బైబిల్లో ఉందా మాట? యెహోవా సింహాసనం మీద ఒక మనిషి లేకపోతే ఒక రాజు కూర్చున్నాడు అని బైబిల్లో ఉందా? చదవండి ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం ఎంత? 5వ వచనం తీర్చదు. 28వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే
ఇశ్రాయేలుల పైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకుని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను. ఎక్కడ కూర్చోవాలట? యెహోవా బ్యాక్ యెహోవా రాజ్య సింహాసనం అనండి ఒకసారి. పాస్టర్ గారు మీరు ఏమన్నారు? యెహోవా సింహాసనం అన్నారు. ఇక్కడేముంది? రాజ్య సింహాసనం ఉంది. రెండు కరెక్ట్గా లేదు. ఓకే, నెక్స్ట్ వచనం చదవండి ఒకసారి. 29వ అధ్యాయం 23వ వచనం. అదే తన తర్వాత అధ్యాయం 29వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనం మందు కనిపించిందా? ఉందా ఈ మాట? ఏమనుంది? ఎక్కడ? యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఈ మాట ఎవరెవరికి రాసి ఉండొచ్చు? అందరికీ చెల్లుద్దా ఇది? ఓకే, మనకంత డిస్కస్ చేసేంత సమయం లేదు, కానీ నేను ఫాస్ట్గా క్లోజ్ చేస్తాను. ఇది ఓన్లీ సొలొమోనుకి మాత్రమే, దావీదుకి లేదు, రెహబాముకి లేదు, సొలొమోను కుమారుడైన రెహబాముకి లేదు. ఈ యెహోవా సింహాసనం మీద సొలొమోను కూర్చున్నాడు అనే మాట మనకు అర్థం కాకపోతే, గాబ్రియేలు మరియతో మాట్లాడుతూ ఆయన తన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడని ఉంది కదా, ఆ మాట ఒక్క ముక్క అర్థం కాదు మనకి. ఏ సింహాసనము? దావీదు సింహాసనం అంటే అర్థం ఏంటి అసలు? ఎలాంటి సింహాసనము? డైరెక్ట్గా నేను పాయింట్ జ్ఞాపకం చేస్తాను, వినండి ఒకసారి. యెహోవా సింహాసనం భూమి మీద ఉండటానికి కొన్ని రిక్వైర్మెంట్స్, కొన్ని ఏమంటామంటే వాటిని కొన్ని ఉండాలి. అవి ఉంటేనే అప్పుడు యెహోవా సింహాసనం భూమి మీద ఉంటుంది. వాటిలో మొదటిది ఏంటంటే, బాగా వినాలి ఒకసారి. ఆ మోడల్ పర్సన్, మోడల్ ఫ్యామిలీ, మోడల్ నేషన్. మోడల్ పర్సన్ అబ్రహాము, మోడల్ ఫ్యామిలీ అబ్రహాం ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఇష్మాయిల్ ఉండడు, ఆ ఫ్యామిలీలో ఏషా ఉండడు, ఆ ఫ్యామిలీలో లోతు ఉండడు. మోడల్ ఫ్యామిలీ. దీని గురించి నేను మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్ పర్సన్ని దేవుడు ఏం చేశాడు? మోడల్ ఫ్యామిలీని మోడల్ నేషన్గా మార్చి, ఆ నేషన్లో అబ్రహామా నీ సంతానం నందు ఈ భూమి మీద ఉన్న ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ నోవాహు యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి వంశాలన్నీ అంటుకట్టబడి దీవించబడాలి. క్రీస్తు ఆ సింహాసనం మీద, యెహోవా సింహాసనం మీద కూర్చోవాలి. అంటే అర్థం ఏంటి? కొద్దిగా నేను చెప్పే విషయాన్ని వినండి ఒకసారి. ఎప్పుడు యెహోవా సింహాసనం భూమి మీద ఉంటుంది? ఈ మోడల్ నేషన్కి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. వారు ఆయన కట్టడలు, ఆయన వాక్యము ఆయన అనుసరిస్తూ ఆయన వారికి ఇచ్చిన ల్యాండ్లో వారు నివసించాలి. ఆ నివసించే సందర్భంలో మీరు గమనించండి ఒకసారి. దావీదును దేవుడు అభిషేకించాడు. దావీదును దేవుడు అభిషేకించే టైంకి ద ఆర్డినేషన్, ఆ ఆర్డినేషన్ సెరమనీలో ఆ రోజు ఆడియన్స్ ఎవరు అని అడిగితే ఎవరున్నారు అక్కడ? ఎవరెవరున్నారు ఆయన ఎదురుగా? దావీదును రాజుగా అభిషేకించే టైంకి ఎవరెవరు ఉన్నారు? ఓన్లీ ఫ్యామిలీ ఉంది. మీకు విషయం ఏంటంటే, దావీదును రాజుగా అభిషేకించే టైంకి ఆ కుటుంబం కూడా, ఈవెన్ ఆ తల్లిదండ్రులు కావచ్చు, ఆ సహోదరులు కాదు, ఎవరు కూడా ఈయనను రాజుగా అంగీకరించే పరిస్థితిలో దావీదు లేడు. రాజుగా కాదు కదా, పర్సనల్గా కూడా యాక్సెప్ట్ చేయలేము. అలాంటి వాడు మనకి రాజు అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. వినండి ఒకసారి. ఇలాంటి దావీదు ఎలా మారిపోయాడంటే, ఫస్ట్ 400 మందికి రాజు అయ్యాడు. 400 మంది నుంచి 400 మంది అసహనము, అసమాధానము, అప్పుల్లో ఉన్న వారికి అధికారి, శిరస్సు అయ్యాడు, రాజు అయ్యాడు. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత 2 గోత్రాల వారు వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండని అడిగారు. మొదటిగా రాజుగా ఉన్నప్పుడు అప్పుడు రాజధాని హెబ్రోన్. చూడండి ఒకసారి. యెహోవా సింహాసనం, యెహోవా రాజ్యం అంటే ఏంటో తెలియాలి మనకి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ 2 గోత్రాల వారు 7.5 సంవత్సరాలు పరిపాలించాడు వాళ్ళని. ఎన్ని రోజులు? 7.5 years. ఈ 7.5 సంవత్సరాలు ఆయన పరిపాలన కాలం తర్వాత మిగిలిన 10 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండని, అధికారిగా ఉండు, మాకు శిరస్సుగా ఉండు అని చెప్పేసి తమను తాము సబ్మిట్ చేసుకున్నారు.
అప్పుడు రాజధాని ఎక్కడ? యెరూషలేము. చూడండి ఒకసారి, యెహోవా సింహాసనం, యెహోవా రాజ్యం అంటే అన్ని దేవుని చిత్తం దగ్గరికి రావాలి, ఒక దగ్గరికి రావాలి. అందులో ఏమేమి ఉండాలి? ఒకటి, ఇశ్రాయేలు గోత్రాలు అనబడుతున్నటువంటి దేవుని యొక్క కవెనెంట్ ఫ్యామిలీ. ఎవరైతే మీ మధ్యలో నేనున్నాను ఎవరి గురించి అయితే ఇక్కడ రాసిందో జెఫన్యా గ్రంథంలో, వారందరూ ఒక దగ్గరికి రావాలి. వారందరూ ఒకటై ఏకాభిప్రాయానికి వచ్చి ఈయనైతే మాకు రాజుగా బాగుంటాడు, ఈయనైతేనే మమ్మల్ని నడిపించగలడు అని దావీదును కోరుకోవాలి. ఆయన ప్రియుడిని, దేవుడు అభిషేకించిన వాణ్ణి ప్రజలు కోరుకుంటే సంతోషం సంపూర్ణమవుతుంది. అర్థమవుతుంది కదా? దావీదును దేవుడు కోరుకున్నాడు, దావీదు దేవుని ఇష్టానుసారుడు, దావీదు దేవుని హృదయానుసారుడు. అయితే ఈ ప్రజలు కూడా ఏం కోరుకోవాలి? ఇదిగో ఆయన మా ఇష్టానుసారుడు, మేము కూడా ఆయన్ని కోరుకుంటున్నాం. ప్రజలు మాత్రం, ఇశ్రాయేలు ప్రజలు అనగా అబ్రహాము అనబడుతున్న మోడల్ ఫ్యామిలీ, మోడల్ నేషన్ ఒక దగ్గరికి వస్తే సరిపోదు, అది యెహోవా సింహాసనం కాదు. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చారో తర్వాత ఏమైందంటే, దావీదు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, అంటే మామూలుగా అయితే యోర్దాను నుంచి మధ్యధర వరకు ఇశ్రాయేల్ రాజ్యం, పాలుతేనె ప్రపంచ దేశం అంటాం. కానీ దావీదు కాలంలో యూఫ్రటీస్ నుండి, అంటే ఆల్మోస్ట్ అబ్రహాము బయలుదేరిన ప్లేస్ నుండి ఈ చివరి దాకా మొత్తం అన్ని రాజ్యాలు దావీదుకి సరెండర్ అయ్యాయి. నువ్వే మాకు రాజుగా ఉండు అంటే ఇశ్రాయేల్లో ఒక దగ్గరికి వచ్చారు. అన్ని జనులు కూడా మాకు ఈ రాజే కావాలని కోరుకుంటున్నారు. ఆ రాజు దేవుని హృదయానుసారుడు, ఆ రాజు దేవుని వాక్యమునందు, ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, దివారాత్రము ధ్యానిస్తూ ఆనందించేవాడు. దావీదు కట్టడలు, దావీదు రాజ్యం కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తారు. దావీదు రాజ్యం కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తారు. అన్ని రాజ్యాల కంటే శ్రేష్టమైన అంత అద్భుతమైన దేవుని చిత్తాన్ని ఆ 3 వచనాలు 3 ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడునుగాక అనే 3 విషయాలు నెరవేర్చబడిన రాజ్యం సందర్భం దావీదు కాలంలో. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని గద్దె స్థలం అంటాం. అనండి ఒకసారి, దేవుని గద్దె స్థలం యెరూషలేము. యేసు ప్రభు వస్తే హైదరాబాద్కి రాడు, ఎక్కడికి వస్తారు? యెరూషలేంకి వస్తారు. సో యూదుల రాజుగా ఆయన వచ్చేది. యూదులకు అంటుగట్టబడినటువంటి వారుగా మనం ఉంటాం తప్ప మనము ఆ వ్యక్తిగత అనుభవం అందరికీ ఉంటుంది ఆయనతో. సరే గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, యెరూషలేము రాజధాని, ఇశ్రాయేల్ అందరూ ఒక దగ్గరికి రావడం, అన్ని జనులు కూడా యాడ్ అవ్వడం. ఆ తర్వాత యెరూషలేంలో దేవుని మందిరం. మొదటి సమయాలు, రెండో సమయాలు, 2 గ్రంథాలు 2 ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్తోని 2 క్లైమాక్స్తో ముగించబడతాయి. మొదటి క్లైమాక్స్ దావీదు రాజు అవడంతో ముగించబడితే, అనగా మొదటి సమయాల గ్రంథం దావీదు సింహాసనం మీద ఆ 2 గోత్రాల వారికి రాజుగా ఉండడం దగ్గర క్లోజ్ అవుతుంది మొదటి సమయాల గ్రంథం. రెండో సమయాల గ్రంథం దేవుని మందిరమే నా జీవితాశయం, నీ మందిరం ఉంటే చాలు, నీ మందిరమే అంతా, దానికోసం ఏదేదో కూడబెట్టడం, ఇక ఆయన జీవితం అంతా కూడా మందిరం కోసం పనిచేశాడు. దాంతో సమయాలు 2వ గ్రంథం క్లోజ్ అవుతుంది. సరే, ఈ దావీదు సింహాసనం ఏదైతే ఉందో, దావీదు అనేక మంది కుమారులలో సొలొమోను దేవుడు కోరుకున్నాడట. ఆ సొలొమోను ఇప్పుడు ఏర్పరచబడినటువంటి రాజ్యం. మళ్ళొకసారి చెప్తాను. యెహోవా రాజ్యము అనాలంటే, దేవా నీ రాజ్యం వచ్చునుగాక అనండి ఒకసారి. నీ రాజ్యం వచ్చునుగాక అనే మాటలో దేవుని యొక్క హృదయ సంతోషంతో మనం ఏకీభవిస్తున్నాం, ఆయన ఆనందంతో మనం ఏకీభవిస్తున్నాం. ఆయన సంతోషం సంపూర్ణం కావాలని మనం ముందు కోరుకుంటున్నాం. మన అక్కర మన సంతోషాన్ని సంపూర్ణం చేసినట్టుగా దేవుని కన్సర్న్, దేవుని అక్కర, దేవుని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన కొన్ని నెరవేర్చబడితే ఆయన సంతోషిస్తారు కదా, వాటిని సంపూర్ణం చేసే ఏరియా. వినండి ఒకసారి. ఇశ్రాయేల్ అందరూ ఒక దగ్గరికి రావడం, తర్వాత అన్యజనులందరూ ఇశ్రాయేల్తో అంటుకట్టబడడం, వీళ్ళందరూ దావీదు లాంటి దేవుని హృదయానుసారుడైన చిత్తానుసారమైనటువంటి ఒక వ్యక్తి. అంతేకాదు సొలొమోనుకున్న ఇంకో పేరేం పేరంటే సమాధాన పుత్రుడు అనండి ఒకసారి. సొలొమోను సమాధాన పుత్రుడు. ఈ సమాధాన పుత్రుడు అంటే సొలొమోను కాలంలో ఎవరు యుద్ధాలు చేయలేదట, ఏ రాజ్యం ఇంకో రాజ్యంతో యుద్ధం జరగనీయలేదట సొలొమోను.
అంతేకాదు సొలొమోను కాలంలో అసలు ఏమంటామంటే ఈ ఆయుధాలన్నింటినీ కూడా మిగతా వాటికి వినియోగించారు. ఆ యుద్ధం నేర్చుకోవడం మానేసిన సందర్భాల్లో ఆ సొలొమోను రాజ్యం కనుక భూమి మీద కంటిన్యూ అవ్వాలి. యాక్చువల్గా అందులో యేసుప్రభు భూమి మీదకి రావాలి. యేసుప్రభు యొక్క భూమి మీద ఉండబోయే రాజ్యం యొక్క ఒక గ్లాన్స్, ఒక టేస్ట్ అది సొలొమోను యొక్క తొలి దినాలు, మొదటి రాజ్యం. ఇదంతా కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తం ఒక ఆర్డర్లోకి వచ్చి దేవుని మందిరం ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ మొదటి కొన్ని సంవత్సరాల దినాలు ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ ద ఏమంటామంటే టేస్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ మిలీనియం. అంటే ఆ యొక్క క్రీస్తు భూమి మీద నిర్వహించబోయే రాజ్యం యొక్క టేస్ట్ అది. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? నీ రాజ్యము వచ్చునుగాక. ఇది జరిగినప్పుడు దేవుని సంతోషం సంపూర్ణమవుతుంది. బహు ఆనందంతో దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు? ఈ రోజున అపోస్తల కార్యం గ్రంథం చదివితే, అపోస్తల కార్యం గ్రంథంలో ఆయన శిష్యులతో చెప్పబడుతున్న మాట ఏంటది? ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి పొందుతారు. ఆ శక్తి ఎందుకంటే యెరూషలేములో సాక్షులై ఉంటారు. తర్వాత యూదయ సమరయ ప్రాంతాల్లో సాక్షులై ఉంటారు. తర్వాత భూ దిగంతముల వరకు సాక్షులై. ఏ సువార్త ఇది? ఈ రాజ్య సువార్తని యోహాను మొదలుపెట్టాడు, బాప్తిసం ఇచ్చి యోహాను. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు కూడా అదే రాజ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇది నీ రాజ్యం వచ్చునుగాక అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పేసి సువార్త చెప్పడం మొదలుపెట్టారు. ఈవెన్ శిష్యులైనటువంటి వారు, అనగా ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమయ్యేటప్పుడు, మీరు వెళ్ళి సర్వశరులను సర్వ లోకమునకు సృష్టికి సువార్త ప్రకటించేటప్పుడు అందరినీ ఏం చేయాలి? నాకు శిష్యులనుగా మార్చండి. ఆ శిష్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి బాప్తిసం ఇవ్వండి. యేసు ప్రభు శిష్యులకి బాప్తిసం ఇవ్వబడుతుంది. ఆమేన్. అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి ఆయన శిష్యులందరూ కలిసి ఆయన రాజుగా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. ఆ రాజ్యంలో ఉన్న ఆర్డర్, ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని కోరుకుని, ఇదిగో నీ చిత్తము నెరవేర్చబడును గాక, లేకపోతే రాజ్యం వచ్చును గాక, అంటే నీ ఆలోచన, నీ ఆనందం, నీ సంతోషం సంపూర్ణమయ్యేటట్టుగా నేను కూడా ఆశపడుతున్నానని చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని దేవుని రాజ్యం, యెహోవా రాజ్యం. ఈ రాజ్యము ఓన్లీ సొలొమోనుకు మాత్రమే వాడబడింది ఆ పదం. యెహోవా సింహాసనం మీద ఒక రాజు కూర్చున్నాడని బైబిల్లో ఎవరి గురించి రాస్తుందంటే సొలొమోనుకు మాత్రమే. సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. కానీ రెహబాము రాజు అయ్యే టైంకి అది సింహాసనం లాగా లేదు. కారణం ఏంటో తెలుసా? రెహబాము రాజు అయ్యే సమయానికి దేశం రెండుగా విడిపోయింది. ఇశ్రాయేల్ దేశం రెండు ముక్కలు అయిపోయింది. ఇక దేవుని చిత్తం జరిగేది ఎక్కడ? మరలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము. ఇప్పటికి కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. ఇది దేవుని ఆశ, ఇది దేవుని కోరిక, ఇది దేవుని యొక్క దేవుని యందు మనం నిరీక్షించే ఆయన సంతోషాన్ని సంపూర్ణం చేసే విషయాలు ఇవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకమందున్న మా తండ్రి అని, ఆ పరలోకపు తండ్రి ఎవరైతే మన యందు బహుగా ఆనందిస్తూ సంతోషిస్తున్నారో, ఎవరైతే మన యందలి ఆయనకున్న ప్రేమ చేత గొప్ప ఆనందంతో ఉన్నారో, ఆయన మన యందు ఆనందించే ఆనందం సంపూర్ణం చేసే విషయాలు ఈ మూడు విషయాలు. ఆ మూడిట్లో ఒకదాని గురించే మాట్లాడుకున్నాం, జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంకా డీటెయిల్గా డీప్గా చదవడానికి, ధ్యానించడానికి బైబిల్ని చదివేటప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధన అన్నీ కూడా దేవుని వాక్య సంబంధమైనటువంటి విషయాలు, అన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు బోధిస్తున్నాయి. ఆ వాక్యం నెరవేర్చబడే సందర్భం కోసం, రాజ్యం ఏర్పడడం కోసం ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ రాజ్యం ఈ భూమి మీద ఉన్న ఇప్పుడున్న రాజ్యాల వంటి రాజ్యం కాదు. యేసయ్యను అడిగాడు, నువ్వు యూదులకు రాజువా అంటే, నువ్వు చెప్పే రాజ్యం వేరు, నేను చెప్పే రాజ్యం వేరు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అందరూ లేచిపడదాం, ప్రార్థన చేసుకుందాం ఒకసారి. ఆ రాజ్యము భూమి మీదకి వచ్చునుగాక. మన జీవితాల్లో ఆ చిత్తం ఇది జరగడం కోసం జరిగించు ప్రభువా అని అడగట్లేదు, నువ్వు చెయ్యి ప్రభువా అని అడగట్లేదు. కానీ ఏమని అడగబడుతుంది? నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యం తీసుకురా ప్రభువా అనట్లేదు, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే దేవుడు అది జరగాలని ఎదురు చూస్తున్నాడు, నేను కూడా అదే జరగాలని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడడం మాత్రమే కాదు, కోరుకుంటున్నా.
ప్రార్థన చేద్దాం ఒక్కసారి. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. క్రీస్తు యేసునందలి మా పక్షంగా ఉన్న నిబంధనను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ కవనెంట్ లవ్ని బట్టి, కవనెంట్ జాయ్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నిబంధన బట్టి మీకు కలిగి ఉన్న ఆనందాన్ని బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేలుతో మీరు మాట్లాడిన మాట, ఇదిగో మీ అందలి ప్రేమను బట్టి ఆయన మిమ్మల్ని తప్పించాడు, రక్షించాడు అన్న మాటను బట్టి మీకు వందనాలు. మా అందలి ప్రేమను బట్టి, ఇదిగో క్రీస్తు యేసు నందు, ఇదిగో ఆయన మరణ పునరుత్థానాలను బట్టి మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన రక్షణ భాగ్యమును బట్టి, విమోచన భాగ్యమును బట్టి వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే వందనాలు. మీ నామము మా మధ్యలో సన్నతించబడును గాక. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న మాటలు మా వ్యక్తిగత జీవితాలు, మా హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. మా అక్కర్లు, మా అవసరాలు, మా కన్సర్న్, మీ అక్కర్లు, మీ అవసరాలు, మీ కన్సర్న్స్ నెరవేర్చబడ్డప్పుడే మా సంతోషము, మీ సంతోషము సంపూర్ణం అవుతుంది. మీ సంతోషాన్ని సంపూర్ణం చేసేంత ఆనందము, సంతోషము ఇక్కడున్న సంఘానికి, సంఘంలో ఉన్న కుటుంబాలకి, వారి వారి వ్యక్తిగత జీవితాలకు అద్భుతంగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే మహిమ పొందినట్లు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన ఇదిగో సహవాసం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ రాజ్యం వచ్చునుగా, కానీ కేవలం మాట మాత్రం కాదు, కానీ దానికోసం మేము ప్రయాసపడు వారంగా, దానికోసం మాకు అప్పగించబడినటువంటి పనిని సాక్షులమై ఉండటానికి, సువార్త ప్రకటించడానికి, సువార్త పత్రికలుగా, రాజ్య సువార్త పత్రికలుగా మమ్మల్ని మార్చండి నాయన. సంఘమును మార్చండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత ఉన్నతమైన ఆలోచనని, ఉద్దేశాలని మాకు బయలుపరుస్తున్నారు. ఇదిగో ఈ యొక్క ఉద్దేశాలను, ఆలోచనలను గ్రహించి ఆ ప్రకారం మేము జీవించడానికి, ఆ ప్రకారం మేము మెసులుకోవడానికి కృపదయిత్యమని ప్రార్థిస్తున్నాం నాయన. కేవలం మీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఏకీపించిన వారందరినీ మీ సన్నిధికి, మీ యొక్క కృప కిందికి తీసుకొస్తున్నాం నాయన. ఒక్కొక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కరలు తీర్చబడునుగాక. ఈ వారమంతా మే అనుదిన ఆహారము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. శోధనలోనికి తేక ప్రతి విధమైన దుష్టత్వం నుంచి మరలించబట్టు కోసం ప్రార్థన చేస్తున్నాం. క్షమాపణ, మీ యొక్క కంటిన్యూస్ ఫర్గివ్నెస్ని మేము కలిగి ఉంటున్నట్లుగా, క్షమించే వారము క్షమించు, ఇదిగో క్షమించమని అడిగే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి, ఆశీర్వదించి, నిబంధన సంతోషమును సంపూర్ణం చేయమని వేడుకుంటూ స్తుతించి, ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిబంధన భోజనంలోనికి మనం ప్రవేశించేటప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.